హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలా మంది ర్యాపిడోలో పార్ట్ టైం అలాగే ఫుల్ టైం వర్క్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలియదు. ఇవాళ వీడియోలో ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ డివైస్ ఉంటే చాలు, మనం ఇంట్లోనే కూర్చొని ఈ ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు, అన్న నా దగ్గర ఆండ్రాయిడ్ లేదు, ఐఫోన్ ఉంది, ఐఫోన్లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చా? చేసుకోలేము. ఖచ్చితంగా మీరు ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేయాలంటే ఆండ్రాయిడ్ డివైస్ అయితే ఉండాలి. ఫస్ట్ థింగ్, ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే బైక్ ఉండాలి, బైక్తో పాటుగా బైక్ ఆర్సీ ఉండాలి. ఈ బైక్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మన పేరు మీద అయితే ఉండాలి. చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మా బ్రదర్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి నేను జాయిన్ అవ్వచ్చా? అలా జాయిన్ అవ్వలేము. అలా జాయిన్ అయితే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే బ్యాంక్ అకౌంట్, మన పేరు పైన బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్లేదు, మనం ఫోన్పే యూపీఐ ఐడికి మన వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది క్లియర్గా మీకు అయితే చెప్తాను. డిస్క్రిప్షన్లో ర్యాపిడో యాప్ లింక్ అయితే ఇచ్చాను. సో మీరు ఏ థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ ర్యాపిడో కెప్టెన్ యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటారు. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి అప్ టు జాయినింగ్ బోనస్ 500 రూపీస్, 1000 రూపీస్ వరకు అయితే వస్తుంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ సిటీలో ఈ బైక్ ట్యాక్సీలో రిజిస్ట్రేషన్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీకు ఈ జాయినింగ్ బోనస్ అనేది ఉంటుంది. ఈ జాయినింగ్ బోనస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఇకపోతే ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ రైడ్, సెకండ్ రైడ్, థర్డ్ రైడ్ ఎలా తీసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ర్యాపిడో పర్ రైడ్కి ఎంత కమిషన్ కట్ చేస్తున్నాను, యాక్చువల్లీ ఈ కమిషన్ ఏమి పే చేయకుండా కస్టమర్ ఇచ్చిన మొత్తం అమౌంట్ మనమే తీసుకోవాలంటే ఎలాంటి ట్రిక్స్ వాడాలి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ యాప్ అనేది ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు ఈ ర్యాపిడోకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అన్ని పర్మిషన్స్కి మీరు యాక్సెప్ట్ చేయండి. ఈ యాప్కి పర్మిషన్స్ ఇస్తేనే యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఏ నెంబర్తో ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేయాలనుకున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. నా నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ నా పర్సనల్ నెంబర్ హైడ్ అయితే చేస్తున్నా. ఓకే, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక నెక్స్ట్ పేజ్కి అయితే వస్తారు. వన్స్ నెక్స్ట్ పేజ్కి వచ్చాక అక్కడ జాయినింగ్ బోనస్ సంబంధించిన కోడ్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. మన ఛానల్లో సంబంధించిన కోడ్ ఎంటర్ చేస్తే మీకు అప్ టు 500 రూపీస్ వరకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వన్స్ మీరు కూపన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ అని చెప్పి, వన్స్ మన ఛానల్ కోడ్తో జాయిన్ అయితేనే మీకు ఆ జాయినింగ్ బోనస్ వస్తుంది, లేకపోతే రాదు. వన్స్ జాయిన్ అయిన తర్వాత ఆ జాయినింగ్ బోనస్ ఎక్కడ వస్తుంది అనేది లాస్ట్లో మీకు అయితే చూపిస్తాను. రిజిస్టర్ యాజ్ కెప్టెన్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీ చాలా సిటీస్లో అవైలబుల్గా ఉంది. హైదరాబాద్, వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, అలా చెప్పుకుంటూ పోతే కొన్ని సిటీస్లో ఈ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది, కొన్ని సిటీస్లో ఈ సర్వీస్ అనేది బ్యాన్ కూడా చేశారు. సో ఇక్కడ ఏ సిటీలో మీరు వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను హైదరాబాద్లో వర్క్ చేయాలనుకున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వైజాగ్లో చేయాలనుకుంటే వైజాగ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ పేజ్లో ఏం చూపిస్తుందంటే మీరు ఈ బైక్ ట్యాక్సీలో ఏ వెహికల్తో వర్క్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బైక్ ఉంటే బైక్ సెలెక్ట్ చేసుకోండి, కార్ ఉంటే కార్ సెలెక్ట్ చేసుకోండి, ఆటో ఉంటే ఆటో సెలెక్ట్ చేసుకోండి. ఏ వెహికల్కైనా ప్రాసెస్ ఇలానే ఉంటుంది. సో చాలామంది కార్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఈ వీడియో కార్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఆటో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఆటో నడిపిస్తున్నా, కార్ నడిపిస్తున్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళ కార్ని, వాళ్ళ ఆటోని ఇండివిజువల్గా ఆఫీస్కి వెళ్ళకుండా ర్యాపిడ్లో అటాచ్మెంట్ చేసుకుంటారు కదా, అందుకోసమని. వన్స్ నేనైతే వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను బైక్తో చేయాలనుకున్నాను కాబట్టి బైక్ కింద కనిపిస్తుంది కన్ఫర్మ్ వెహికల్ అని, దానిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ పేజ్కి వచ్చాక ఇక్కడ మన పర్సనల్ డాక్యుమెంట్స్ అలాగే వెహికల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్ సబ్మిట్ చేయాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంటర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇవి పర్సనల్ డాక్యుమెంట్స్, అందుకే నేను మీకైతే షో చేయట్లా. మీరు కూడా మీ పర్సనల్ డాక్యుమెంట్స్ని ఎవరికి పంపించకండి. నెక్స్ట్ ప్రొఫైల్ సంబంధించిన డాక్యుమెంట్స్. యాక్చువల్లీ ప్రొఫైల్ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ అయితే సెల్ఫీ అప్లోడ్ చేసుకుందాం. సెల్ఫీ అప్లోడ్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనుషులు లేకుండా చూసుకోండి, ప్లెయిన్గా ఉండేలా చూసుకోండి, ఓకేనా. వన్స్ సెల్ఫీ అప్లోడ్ చేశాక మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవి
ఎంటర్ చేయండి. తర్వాత మీరు మేలా, ఫీమేలా ఇక్కడ మీ మేలు, మీ జెండర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మేల్ అయినా వర్క్ చేసుకోవచ్చు, ఫీమేల్ అయినా వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెహికల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. వెహికల్ ఆర్‌సీ ఖచ్చితంగా ఉండాలి. మీరు నడిపిస్తున్న బైక్‌కి ఆర్‌సీ ఉండాలి. ఆ ఆర్‌సీ మీ పేరు మీద లేకపోయినా పర్లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఈ బైక్ ఉంది భయ్యా. ఈ బైక్ నా పేరు మీద లేదు. మా నాన్నగారి పేరు మీద ఉంది. ఓకే. ప్రాబ్లమ్ లేదు. మనమైతే అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ పేరు మీద ఉంది. పర్లేదు. మనమైతే అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. సో, వేరే వాళ్ళ ఆర్‌సీ అని చెప్పి తెలియకుండా తేకండి. సో, చెప్పి తీసుకురండి. ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ వెహికల్ ఆర్‌సీ అప్లోడ్ చేయాలి. అలాగే వెహికల్ నంబర్ కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత వెహికల్‌కి సంబంధించిన ఆర్‌సీ ఉంటుంది కదా! దాని ఫ్రంట్, బ్యాక్ ఫోటోస్ కూడా అప్లోడ్ చేయాలి. సో, వెహికల్ ఆర్‌సీ అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటోస్ క్లియర్ విజిబిలిటీ ఉండేలా అప్లోడ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే బ్లర్‌కి సంబంధించిన ఫోటోస్ అనేవి అప్లోడ్ చేస్తారు. సో, అలాంటప్పుడు మన ఐడీ ఎలా వెరిఫికేషన్ అవుతుంది? సో, క్లియర్ విజిబిలిటీ ఉన్న ఫోటోస్ మాత్రమే అప్లోడ్ చేయండి. వన్స్ వెహికల్ ఆర్‌సీ అప్లోడ్ చేశాక నెక్స్ట్ డాక్యుమెంట్ మన ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఏదైనా ఒక డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. 2 మ్యాండేటరీగా ఉండాలి అని అయితే ఏం లేదు. సో, నా దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి నేను ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా. వన్స్ మన ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేశాక కంప్లీట్‌గా వాళ్ళు మనకు అడిగిన డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేసినట్టే. ఇక్కడ ట్రైనింగ్ కోర్స్ అని ఉంటుంది. ఒకసారి దానిపైన ట్యాప్ చేస్తే మనకి అరౌండ్ ఒక 20 మినిట్స్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ కోర్స్‌లో ర్యాపిడో బైక్ టాక్సీ అంటే ఏంటి? ఈ బైక్ టాక్సీలో ఎలా వర్క్ చేయాలి? ఫస్ట్ ఆర్డర్ ఎలా ఫినిష్ చేయాలి? మన వాలెట్‌లో నెగెటివ్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఎలా క్లియర్ చేయాలి? కస్టమర్‌తో ఎలా బిహేవ్ చేయాలి? అని క్లియర్‌గా వీళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అవన్నీ వాళ్ళే కాదు నేను కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ కోర్స్ అంతా చూసేయండి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ కోర్స్ చూడడం వల్ల మిడిల్‌లో వాళ్ళు కొన్ని క్వెషన్స్ చేస్తారు. సో, ఆ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ కూడా చేయాలి. అది చాలా సింపుల్‌గా ఉంటుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. యాక్చువల్లీ ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మన పేరు మీద లేకపోయినా మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సో, యూపీఐ ఐడీ ఎంటర్ చేశాక మనకు ఒక ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ యూపీఐ అనేది సక్సెస్‌ఫుల్‌గా దీనికి యాక్టివేట్ అయిపోతుంది. వన్స్ ర్యాపిడ్‌లో వర్క్ చేస్తూ ఉంటాం కదా! ఇన్సెంటివ్ అమౌంట్ అనేది మన వాలెట్‌లో యాడ్ అవుతుంది కదా! ఈ వాలెట్‌లో యాడ్ అయిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్‌కి లేదా మన యూపీఐ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసాం. ఒక 2 అవర్స్ వెయిట్ చేయండి. మన ఐడీ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. వన్స్ ఐడీ యాక్టివేషన్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలి? కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి? పర్ కిలోమీటర్‌కి 10 రూపీస్ వచ్చే ప్లాన్ ఏంటి? అవన్నీ కూడా క్లియర్‌గా మీకైతే చెప్తాను. ముందైతే ఐడీ అయితే యాక్టివేషన్ అవ్వని. ఓకేనా? మొత్తానికి నా ర్యాపిడో అకౌంట్ అనేది యాక్టివేషన్ అయిపోయిందయ్యా. చాలా సరదాపడ్డా యాక్చువల్లీ 2 అవర్స్ వెయిట్ చేశాను. కొంతమంది 2 అవర్స్ కాదు 24 అవర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ విజిబిలిటీతో పెడితే ఐడీ అనేది వేగంగా అప్లోడ్ అవుతుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పేజ్ అయితే మీకు కనిపిస్తుంది. పైన ఆఫ్ డ్యూటీ అని కనిపిస్తుందా? ఆ బటన్ పైన ట్యాప్ చేస్తే మనం కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోకి అయితే వెళ్ళిపోతాం. ఆన్‌లైన్‌లోకి వెళ్ళే ముందు కూడా మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ పర్మిషన్స్ అడిగితే అడుగుతుంది. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ పర్మిషన్స్ అనేవి ఇద్దాము. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ పర్మిషన్స్ అయితే ఇచ్చాను. వన్స్ బ్యాక్‌గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం బ్యాక్‌కొచ్చేస్తే మనం ఆన్‌లైన్‌లోకి అయితే వెళ్ళిపోయినట్టే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ఏమున్నాయి? జాయినింగ్ బోనస్ ఎక్కడొస్తుంది? వీక్లీ ఇన్సెంటివ్స్ ఎక్కడ చూసుకోవాలి? సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఆ ప్లాన్స్ ఎక్కడి నుండి తీసుకోవాలి? ఈ డీటెయిల్స్ మీకు కదా కావాలి. సో, ముందుగా ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ అని కనిపిస్తుందా? దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనం వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. 140 రైడ్స్ కంప్లీట్ చేస్తే 1200 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే దీనికి కూడా స్లాబ్స్ అయితే ఉన్నాయి. స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3. ఫస్ట్ 90 రైడ్స్ కంప్లీట్ చేస్తే 500 రూపీస్ వస్తాయి. తర్వాత 110 రైడ్స్ కంప్లీట్ చేస్తే 300 వస్తుంది. తర్వాత 140 రైడ్స్ కంప్లీట్ చేస్తే 400 రూపీస్. టోటల్‌గా మొత్తం కలిపితే 1200 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మనకి ఈ డైలీ ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి. దాంతో పాటుగా ఈ వీక్లీ ఇన్సెంటివ్ టార్గెట్ ఫినిష్ చేస్తే ఆ ఇన్సెంటివ్స్ అలాగే ఈ ఇన్సెంటివ్ 2 ఇన్సెంటివ్స్ మనకైతే యాడ్ అవుతాయి. అలాగే బోనస్. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 500 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. ఇక్కడ బోనస్ అని కనిపిస్తుందా? దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఆ జాయినింగ్ బోనస్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే కనపడదు. ఈ జాయినింగ్ బోనస్ అనేది కూడా సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది సబ్స్క్రిప్షన్ ప్లాన్స్. కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలి. కస్టమర్ ఇచ్చిన పేమెంట్ మొత్తం కూడా మనమే తీసుకోవాలంటే
సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది మళ్ళీ చెప్తాను. వన్స్ మీరు హోమ్ పేజ్కి వచ్చారంటే మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేయండి. లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు 49 రూపీస్తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 500 రూపీస్ వరకు మీకు కమిషన్ కట్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది 1 డే మాత్రమే వ్యాలిడిటీ. లేదు ఒక 3 డేస్ వ్యాలిడిటీ కావాలి అనుకుంటే మీరు 119 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీరు 1100 రూపాయలు ఎర్నింగ్ చేసుకున్నంత వరకు మీకు ఒక్క రూపాయి కూడా కమిషన్ కట్ అవ్వదు. కమిషన్ అయితే కట్ అవ్వదు, కానీ గవర్నమెంట్ ట్యాక్సెస్ అని చెప్పి ప్రతి రైడ్లో 5 రూపాయలు, 6 రూపాయలు, 3 రూపాయలు అని చెప్పి ఎంతో కొంత గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ అవుతున్నాయి. సో దీనికి వదిలేసి మనకి ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. దీనికి వ్యాలిడిటీ వచ్చేసరికి 5 డేస్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా కొంతమంది ర్యాపిడో కెప్టెన్స్కి పర్ కిలోమీటర్కి 10 రూపీస్ కూడా ఇస్తున్నారు. ఇది అందరికీ చూపించట్లే, కొంతమంది రైడర్స్కి మాత్రమే చూపిస్తున్నారు. చూపిస్తున్నవారు ప్లాన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి. ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ అని కనిపిస్తే అక్కడ చూస్ యువర్ ప్లాన్స్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అని చెప్పి ఒక కొత్త ప్లాన్ అయితే కనిపిస్తుంటుంది. ఆ ప్లాన్ పైన ట్యాప్ చేస్తే ఆ ప్లాన్ అనేది మీకు కంప్లీట్గా యాక్టివేషన్ అయిపోతుంది. ఈ ప్లాన్ గురించి లాస్ట్ టైం నేను ఒక షార్ట్ రీల్ అయితే చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. యాప్ గురించి మీకు కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. దీని గురించి మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ర్యాపిడోలో లాగిన్ చేస్తున్నాం. ఇక్కడ చిన్న బటన్ పైన ట్యాప్ చేస్తే ఆన్ డ్యూటీకి అయితే వచ్చేస్తాం. వన్స్ ఆన్ డ్యూటీకి వచ్చిన తర్వాత మనం ఏ ఏరియాలో ఉన్నాం, మనం ఉన్న ఏరియాలో సర్జ్ ఉందా లేదా అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆర్డర్ వస్తే ఇలా కనిపిస్తుంది. ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే 8 రూపీస్ వస్తుందని చూపిస్తుంది. ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. వన్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ని ఎలా క్యాన్సిల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. అయితే ముందు పికప్ లొకేషన్ చూద్దాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ ఉంది? వామ్మో ఏంది భయ్యా, 5.2 కిలోమీటర్ పికప్ అయితే ఉంది. ఇలాంటి లాంగ్ రైడ్స్ వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ రైడ్ ఆ కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడు. అంతకంటే ముందు మనమే రైడ్ క్యాన్సిల్ చెయ్యాలి అనుకుంటే ఎలా క్యాన్సిల్ చేయాలి దాని గురించి చూపిస్తున్నా. ఇక్కడ కాల్ సింబల్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి క్యాన్సిల్ మై ఆర్డర్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేస్తే మనకి కొన్ని రీజన్స్ అయితే కనిపిస్తాయి. ఇందిట్లో ఏ రీజన్ పెట్టి మీరు రైడ్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను లాంగ్ పికప్ అని చెప్పి ఈ రీజన్ అయితే సెలెక్ట్ చేశాను. క్యాన్సిల్ ఆర్డర్ పైన ట్యాప్ చేస్తే ఈ రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా ఆ రైడ్ క్యాన్సిల్ అయిన ఇమీడియట్లీ ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేశాను. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చి అరైవ్డ్ అని స్వైప్ చేశాను. స్వైప్ చేసిన తర్వాత కస్టమర్కి కాల్ అయితే చేస్తున్నాను. కాల్ చేసిన తర్వాత మనమైతే కస్టమర్ని పిక్ చేసుకుందాం. కస్టమర్ అయితే వచ్చేసరి ఓటీపీ 2961. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది మనం స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ కస్టమర్ సార్ పెట్టిన లొకేషన్కి వచ్చి కస్టమర్ సార్ని అయితే డ్రాప్ చేశాను. కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్లీ ఈ ట్రిప్లో నాకు 124 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో ఎంత కమిషన్ కట్ అయింది అనేది కూడా మనం చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఎర్నింగ్స్లోకి వస్తే ఇక్కడ మనకి పర్ కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది క్లియర్గా చూపిస్తుంది. కాస్త స్క్రోల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఈ ట్రిప్లో కస్టమర్ సార్ దగ్గర 134 రూపీస్ కలెక్ట్ చేస్తే అందులో కమిషన్ కట్ అయ్యి అందులో నాకు 124 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇది జస్ట్ ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఈ ర్యాపిడోలో 1 డే మొత్తం లాగిన్లో ఉండి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా.